వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ద ఎక్స్టార్షన్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది తెలుగు డబ్బుడ్ వర్షన్ ఉంది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు వ్యూ ద మూవీ రివ్యూస్. ఇప్పుడు మూవీ విషయానికి వస్తే, మూవీలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి ప్లేన్ పైలట్ ఉంటాడు. పైలట్ వచ్చేసి తను ప్లేన్లో అక్కడ అర్జెంటీనా స్టోరీ ఉంటుంది. అర్జెంటీనా నుంచి మ్యాడ్రిడ్కి వెళ్ళేది ఫ్లైట్ గురించి ఉంటుంది. అయితే ఇక్కడ స్టోరీ ఎలా సాగుతుందంటే, తను వచ్చేసి ఒక పైలట్. తనని ఒక వాళ్ళ ఇంటికి ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళని చెప్పి తను ముగ్గురు వస్తారు. ముగ్గురు వచ్చేసి తను తీసుకెళ్ళి తను ఒక డిసీజ్ ఉందని చెప్పి ఆ డిసీజ్ని కవర్ చేయడానికి ఒక ఇయర్ పీస్ డిసీజన్ ఉంటుంది. రైట్ ఇయర్ నుంచి సరిగ్గా వినిపించదు. అయితే అది మేనేజ్ చేసి ఒక సర్టిఫికేట్ సంపాదించి దాంతో ఇక పైలట్ కంటిన్యూ అవుతుంటాడు. అయితే దీన్ని వాడుక తీసుకొని వీళ్ళు అతనితో పైలట్లో బ్యాగ్స్ ఎక్స్చేంజ్ చేయాలని చెప్పి వర్క్ చేపిస్తుంటారు. అయితే ఇట్లనే తను కంటిన్యూ అవుతాడు. వాళ్ళ బ్లాక్మెయిల్లో దిగి ఫ్లైట్లో బ్యాగ్స్ ఎక్స్చేంజ్ చేస్తుంటాడు. ఇంతవరకు అంటే కంటిన్యూ చేస్తూనే ఉండాలంటారు. అయితే నాకు ఎట్లాగైనా పోలీసులు ఇన్ఫామ్ చేయాలని చెప్పి తను అనుకుంటాడు. అయితే అక్కడ ఒక పోలీసు కూడా పరిచయం అవుతాడు. అయితే లాస్ట్కి ఏమైంది, తను పోలీస్కి ఎలా ఇన్ఫామ్ చేశాడు ఏంటి, ఆ విలన్స్ లాస్ట్ పట్టుకున్నారా లేదా, అది టోటల్ స్టోరీ. టోటల్ మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. తెలుగు డబ్బు వర్షన్ కూడా బాగానే ఉంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3/5 ఇవ్వచ్చు. ఇక్కడ వాళ్ళకు నేషనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని చెప్పి ముగ్గురు వస్తారు. అయితే తను పోలీస్ కాంటాక్ట్ అవుతాడు. కాంటాక్ట్ అయిన తర్వాత ఒక ప్లేస్కి తీసుకెళ్తారు. బ్యాగ్లో బ్యాగ్లో ఏముంది చూసావా అని అడుగుతారు. బ్యాగ్లో తనకు తెలియదు బ్యాగ్లో ఏముంటుంది అనేది. ఇది మెయిన్గా మనీ, బ్లాక్ మనీ గురించి ఉంటుంది స్టోరీ అంతా. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.